ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. హరే కృష్ణ పార్థాస్. ఈరోజు నేను గణేశుడిని తలుచుకున్నాను. ఎందుకంటే మనం ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు విఘ్నేశ్వరుని స్మరించడం మన ఆచారం. ఒక విధంగా చూస్తే భగవద్గీతను రాసింది కూడా వినాయకుడే. సో ఆయన పేరు చెప్పడం చాలా అర్థవంతంగా ఉంటుంది ఇక్కడ. వ్యాసమహర్షి గీతను డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫైబర్ ఆప్టిక్ స్పీడ్తో రాసేశారు. ఆయనకు పెన్ ఆగకూడదు, వ్యాసుడికి ఆలోచన ఆగకూడదు. ఇదే అసలైన కాంపిటీషన్. అండ్ శివుడు తన తల మీద చంద్రుని ధరించడం అంటే మనస్సుని తన ఆధీనంలో ఉంచుకున్నారని అర్థం. మన అన్నిటి కష్టాలకి మూలం మనస్సే. ఆ మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పేదే భగవద్గీత. అండ్ కృష్ణుడు ఈ లోకానికే జగద్గురువు. ఆయన గురించి చెప్పేదేముంది? సో పార్థాస్, అందరు ఎలా ఉన్నారు? మన సాఫ్ట్వేర్లో ఒక రిలీజ్ డే కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తామో, మీ అందరికంటే ఈ ఆదివారం కోసం నేను ఎక్కువ ఆతృతగా సంతోషంగా ఎదురుచూస్తున్నాను. మీతో కలిసి ఈ గీతా మకరందాన్ని పంచుకోవడం నాకు ఒక పెద్ద ఎనర్జీ బూస్ట్. ఒక మంచి చిరు స్టిప్ వేసిన కిక్కు వస్తుంది నాకైతే. ఆదివారం వస్తే అందరూ సెలవు అనుకుంటారు, కానీ నాకు మాత్రం ఇదే అసలైన వర్క్ డే. ఎందుకంటే వారమంతా అలసిపోయినా కాదు, రోజంతా అలసిపోయి నా మనసుకి ఈ గీతా చర్నింగ్ ఒక మెడిసిన్ లాంటిది. సో ఈ పార్థుడు రెడీగా ఉన్నాడు. మరి గాంధీవం ఎక్కుపెట్టడానికి మిగతా పార్థులు రెడీయా మండే బ్యాటిల్కి? అండ్ ఇంకొక విషయం చెప్తాను. మీకు శ్లోకాలు చదవడం కష్టంగా ఉన్నా, లేదా ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా ఒక సండే స్పెషల్గా హౌ టు ప్రొనౌన్స్ అనే చిన్న సెషన్ తీసుకుంటాను. సో ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ గుర్తుంది కదా, మనం అందరం ఒక జూమ్ కాల్లో కలుద్దాము, విక్టరీ పారాయణము సెలబ్రేట్ చేసుకుందాము మన మొదటి అధ్యాయం అయ్యాక. సో మనం నేర్చుకునే శ్లోకాలను, ఆ జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మకి ఒక స్ప్రింట్ రివ్యూ లాగా సమర్పిద్దాం. ఎందుకంటే మనము 8 వారాల గీతా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. నేను మొన్న మీకు వెడ్నెస్డే పంపించినట్టు మనం వారానికి 5-6 శ్లోకాలు చొప్పున వెళ్తే మొదటి అధ్యాయం అంటే మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. పూర్తి చేయడానికి మనకు సుమారుగా 8 వారాలు పడుతుంది. సో ఇది ఒక 8 వీక్స్ స్ప్రింట్ అనమాట. దీనివల్ల మనం ప్రతి శ్లోకాన్ని చదవడము, అనలైజ్ చేయడము, మన లైఫ్కి అప్లై చేయడము, డీప్గా డీబగ్ చేయడానికి టైం దొరుకుతుంది. అంటే మనం వారానికి 12.5% చొప్పున ఒక స్థిరమైన కాన్స్టెంట్ స్పీడ్తో ముందుకెళ్తున్నాము. సో ఇది మనము పూర్తి చేయాలని పరుగు పందెం అస్సలు కాదు. మన జీవితాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి చేస్తున్న ఒక లోతైన ప్రయాణం. ఎందుకంటే వేగం కంటే డిరెక్షన్ ముఖ్యం మనకి. సో ఇంకెళ్ళిపోదాం మనం. సో గత వారం మనము మొదటి 6 శ్లోకాలలో ఉన్న లోపాలను చూసాము, డయాగ్నోసిస్ మోడ్. సో మొదటి అధ్యాయం అంతా మనకి ఇదే డయాగ్నోసిస్ మోడ్లోనే వెళ్తుంది. ఇక్కడ మనకు మొదటి శ్లోకము అంటే ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మనకి గీత మొదలవుతుంది. అది కేవలం సమాచారం కోసం అడిగాడు, భయంతోనే అన్నిటి కలిపి అడిగాడు. హీ వాజ్ ఎ బయాస్డ్ అబ్జర్వర్. అండ్ మనకు 2-3 నెక్స్ట్ శ్లోకాలలో దుర్యోధనుడి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ, ఆయన ప్రత్యర్థి సైన్యాన్ని చూసి వణికిపోయాడు. హీ వాజ్ అనలైజింగ్ ద థ్రెట్. అండ్ 4-6 శ్లోకాలు వచ్చేసి ఇన్వెంటరీ శ్లోకాస్ అనుకున్నాం. అంటే పాండవ సైన్యంలో ఉన్న ఆ వీరుల జాబితాలు, మహారథులు, హై స్టేక్ హోల్డర్స్. సో వాళ్ళ పేర్లన్నీ చెప్పాడు. వీళ్ళందరూ అజేయమైన వీరులు. అంటే ఆ అజేయమైన వీరులు ఎవరు అంటే మనలోని స్ట్రెంగ్స్. సో శత్రువుని తక్కువ అంచనా వేయకుండా వారి బలాన్ని గుర్తించడం అనేది ఒక భయం కలిగిన నాయకుడి లక్షణం. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ డివర్సిటీ ఇన్ స్ట్రెంగ్త్, ఒక పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్. సో మనము లాజిక్ రాసే ముందు మనము రైట్ లైబ్రరీస్ అని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ శ్లోకాలు మనం రిసైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఇంపోర్టింగ్ దట్ ఎనర్జీ ఆఫ్ కురుక్షేత్ర. అది ఫీల్ అవ్వగలుగుతున్నాము మన ఈ 2026 లైఫ్స్లోకి. సో అందుకే నేను ఒక 5 నిమిషాలు కేటాయించి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. మీకు అర్థం కాకపోతే నా ఎక్స్ప్లెనేషన్ వినండి, లేదా ఆ శ్లోకము నేను రిసైట్ చేసిన శ్లోకం ఆడియో పెట్టేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో బత్తి అనేది మన ఆత్మని వెలిగిద్దాం దాంతో.